హాయ్ అండి, విజయ స్వీట్ హోమ్కి స్వాగతం అండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్గా కారం బొరుగులు ప్రిపేర్ చేసుకుందామండి. మనం ఈ కారం బొరుగులు అనేవి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఒక 15 రోజులు దాకా ఎయిర్ కంటైనర్ డబ్బాలో మూసి పెట్టేసుకున్నామంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి, చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయాయి, ఏదో ఒక స్నాక్స్ కావాలి కదా, పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక కడాయిలో 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్లు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక గుప్పెడన్ని పల్లీలు వేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు మీరు బొరుగులు అనేటివి, దాన్ని బట్టి మీకు పల్లీలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. పల్లీలు చూసి వేసుకోండి. ఈ పల్లీలు అనేవి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేయించాలి, అప్పుడైతేనే బాగుంటాయి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించామంటే మాడిపోతాయి, అంత టేస్ట్ అనేది ఉండవు. మనం లో ఫ్లేమ్లో పెట్టి బాగా సన్నని సెగపైన మనం వేయించుకున్నామంటే బాగుంటుంది. ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు, ఒక 5-6 ఎండుమిర్చి చీలికలు వేసుకొని వేపుకోండి. వేగిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు అనేది కొద్దిగా పచ్చగా దంచేసి వేసుకోవాలి. వెల్లుల్లి అనేది ఈ బొరుగుల్లో చాలా టేస్ట్గా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. తర్వాత ఒక పుట్నాలను వేసుకోండి, ఒక గుప్పెడన్ని పుట్నాలు కూడా కొద్దిగా వేయించుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 10-15 మీకు ఎంత తినాలనిపిస్తే అంత, ఇవి మాత్రం వేసుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది కారం బొరుగులు అనేది. వెల్లుల్లి పచ్చగా దంచేసి పొట్టు తీయకుండా వేసేసుకోండి. తర్వాత ఇలా వేగిపోవాలండి, ఇవన్నీ మాడిపోకుండా సన్నని సెగ పైన మనం వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా ఎక్కువ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. అవి అంతా క్రిస్పీగా అయిపోయేంత వరకు అలా వేయించుకోవాలి కరివేపాకు. తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత కారం వేసుకోండి 1 టీ స్పూను. సాల్ట్ చూసి వేసుకోండి. ఇవైతే ఉప్పు బొరుగులు అండి, సప్ప బొరుగులతో కూడా చేసుకోవచ్చు మీరు. ఉప్పు బొరుగులు అనేటివి కర్నూలు సైడు అలా అక్కడ సైడ్ దొరుకుతాయి, అందుకని సాల్ట్ చూసి వేసుకోండి. అంతే అండి. మంట తగ్గించేసి మొత్తం ఫ్లేమ్ తగ్గించేసి బొరుగులను వేసుకోండి. బొరుగులన్నీ వేసేసిన తర్వాత మంటను మొత్తం స్టవ్ కట్టేసేయండి, ఎందుకంటే ఇవి ముడుచుకుపోతాయి ఎక్కువ వేడికి బొరుగులు అనేటివి. చూసారా, అంతా కలిపేసుకున్నామంటే ఇట్లా అయిపోయిందండి. కారం బొరుగులు ప్రిపేర్ అయిపోయాయి. ఈవినింగ్ స్నాక్స్కి సూపర్గా ఉంటుంది. ఇవి మనం తినే ముందు ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, నిమ్మరసం వేసుకొని కూడా అలా కూడా చేసుకొని తినవచ్చు. మనం ఎయిర్ కంటైనర్ బాక్స్లో ఒక డబ్బాలో వేసి పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలో తినే ముందు అలా చేసుకొని తింటే అప్పుడు అలా కూడా బాగుంటుందండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కనుక. ఇవైతే మేము చిన్నప్పుడైతే సూపర్గా ఇష్టపడే వాళ్ళం.